భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 69వ వర్ధంతి ఘనమైన నివాళులర్పిస్తూ వారు ఏ ఆశయాల కోసం ఇంత సువిశాలమైన భారతదేశాన్ని ఒక పక్క ప్రజాస్వామ్యం అందించుకుంటూ ఒక పక్క మరి అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా అన్ని జాతులకు న్యాయం జరిగే విధంగా ఈ దేశాన్ని అభివృద్ధి బాట నడపడం కోసం కూడా ఎంతో దోహదపడే విధంగా రాజ్యాంగాన్ని మనకు అందించిందంటే ఆయన గొప్ప ఆలోచన ఏ విధంగా ఎంతో ముందు చూపు ఉందో ఎంతో దూరచూపు ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన ఈరోజు సార్థకమవుతా ఉన్నది. దేశం అన్ని విధాల అభివృద్ధి జరుగుతూ ఉంది, ముందుకు పోతా ఉన్నది. కాబట్టి ఈరోజు మన తెలంగాణ సాధించడం అంటే కూడా అది కూడా దానికి ముఖ్య కారణము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం మనకు ఇచ్చిన అధికారాన్ని అని మనం ఒకసారి గుర్తించాలి. కాబట్టి మనం అందరం కూడా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగంలో సంక్రమించిన అన్ని విధాల మనకు హక్కులు కల్పించే విధంగా ఈరోజు రాజ్యాంగం ముందుందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క మనకు అందించిన గొప్ప విషయంగా గొప్ప ఆలోచనగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మన దేశాన్ని కాదు ప్రపంచానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచనలు వారి ఆలోచన కానీ వారి ముందు చూపు ఏ విధంగా ఉండాలి ప్రపంచాన్ని చాటే విధంగా పంచతీర్థ రూపకంగా అంటే జన్మదినం నుంచి ఆయన మహాప్రస్థానం వరకు కూడా ఈరోజు మనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంచతీర్థ రూపకంగా ఆయన జీవిత చరిత్రను ఆయనను ముందు నడుపుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం ఆయన ఏ విధంగా ఏ రాజ్యాంగాన్ని ఏ విధంగా ఈ దేశాన్ని చూడాలనుకుంటున్నారో దానికోసం ఆలోచన కోసం మన ఆలోచనని అందరూ ఆలోచనను ఇమిడించే విధంగా మనం కూడా ముందుకు పోవాలని చెప్పి ఆశ సాధన కోసం మనందరం కూడా నిమగ్నం కావాలని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి తెలియజేసుకుంటూ అదేవిధంగా మనకు మొట్టమొదటి నుంచి మహాత్మా గాంధీ గారు కానీ అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ స్వదేశ వస్తువులనే వాడాలి, దేశ సంపదను పెంచాలని చెప్పేసి పదే చెప్తున్నవాళ్ళు. కాబట్టి మనము ఈ రోజు ఈ సందర్భంగా ఈ వర్ధన సందర్భంగా ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. స్వదేశీ వస్తువులతోనే మన రెవెన్యూ వ్యవస్థ పెరుగుతుంది, దేశ అభివృద్ధి దానికి దోహదపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మటుకు విదేశీ వస్తువులను త్యాగించి స్వదేశీ వస్తువులు వాడే విధంగా కూడా మనం ఈ సందర్భంగా ఒకసారి గుర్తించుకోవాలని కూడా ఈ సందర్భంగా మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అంబేద్కర్ ఉత్సవాల కమిటీ ఎల్బీ నగర్ శాఖ తరఫున వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా వచ్చిన వారందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా ఇలా ఒక 69-70 సంవత్సరాల కాలంలో భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం రాకముందు ఉన్నటువంటి వ్యవస్థ ఈరోజు ఎంతోమంది భారతదేశంలో చదువుకొని ఉద్యోగాలు చేసి విజ్ఞానవంతులైనటువంటి విషయం
భారత రాజ్యాంగం ద్వారా మనకు అంబేద్కర్ గారు ప్రసాదించడం జరిగింది. కాబట్టి వారికి హృదయపూర్వకంగా ఈ రోజు వర్ధంతి కార్యక్రమాలు వచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. జై భీమ్. జై భీమ్. జై భీమ్. అన్నగారిన కులాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా జయంతులు కానీ వర్ధంతులు కానీ రాష్ట్ర కమిటీకి తీసిపోకుండా మన ఎల్బీ నగర్ ప్రాంతాల్లో మన తెలంగాణ ఉద్యమాలు ఎట్లా చేస్తామో దానికి అతీతంగా ఈరోజు అన్ని వర్గాలకు కూడా మనం ఈరోజు అత్యంత వైభవపేతంగా ఈ ప్రాంతాల్లో ఆ మహనీయులై జన్మదినాలు వర్ధంతులు కానీ జరుపుకుంటూ ఉన్నాం. ఇంకందరికీ కూడా వివిధ పార్టీల నాయకులు, వివిధ సంఘాల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు కూడా మనకు ప్రతి సంవత్సరం కూడా అందరూ మనకు నిజంగా కూడా నిజంగా నివాళులర్పించడానికి వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున మా ఉత్సవం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రపంచ మేధావైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి వాడల మనం ఈడ చెప్పుకోవడం కాదు, వాడల వెళ్ళి విడిచేలా ప్రతి ఒక్కరికి కూడా కృషి చేయాలని చెప్పేసి తెలుపుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. జై భీమ్. ఈరోజు ఎల్బీ నగర్ ప్రాంతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన ఉత్సవాల కమిటీ బృందానికి, ఆర్ రమేష్ గారికి, కొంగర నరసింహ గారికి, ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా చేసిన ఉద్యమకారులు, అంచెలంచెలుగా బడుగు బలహీన వర్గాలకు అన్న అంటే నేను ఉన్నానని అని చెప్పి పిలిచి ఆదరించేటువంటి వ్యక్తి ఆయన. ఎప్పుడో ఎమ్మెల్యే కావాలి కాబట్టి కాలేదు, మరి అతి తొందరలో రాబోయే రోజులలో కూడా అవుతాడని చెప్పి, ఎందుకంటే బీసీ సామాజిక వర్గము ఏర్పడదు కాబట్టి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎల్బీ నగర్ ఉత్సవాల కమిటీ తరఫున ఈ యొక్క ఉత్సవాల కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ముగించుకోపోయినందుకు. మరి అన్న ఇప్పటిదాకా చెప్పిన కాసం సత్యనారాయణ ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత అందరినీ కూడా వేగంగా చూసి ఆయన రాబోయే రోజులలో ఎమ్మెల్యేగా చూస్తామని చెప్పి అన్నగారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాసం సత్యనారాయణ గారికి, అదేవిధంగా సామ రంగారెడ్డి గారికి, అదేవిధంగా కొంగ నరసింహ గారికి, యాదవ గారికి, యేసు గారికి, ఉపేంద్ర గారికి పేరు పేరున, మరి రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షురాలు అందరి ఆకార రుక్కమ్మ గారికి, అన్న ఈదుల పరశురామన్న గారు ఉద్యమ నాయకులు, ఆయన జేఏసీ నాయకులు, ఇక్కడ అందరినీ కూడా కులం మతం లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను అందరినీ కలుపుకొని పోయేటువంటి నాయకుడు ఆయన. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆనల్ రమేష్ గారికి ఎప్పుడో చెప్తా ఉన్నాం. ఎందుకంటే అందరికీ కూడా మన బీసీ వర్గం ఏర్పడ్డది, మరి చూడు మరి ఎస్సీ వర్గానికి ఎక్కడ ఎవరు చూస్తలేరు కాబట్టి ఉత్సాహ కమిటీ అందరికీ విధేసి డబ్బులతో మనం పెద్ద ఎత్తున ప్రతి చాలా మాదిగా అనుకుంటా, ఎస్సీ ఎస్టీ బీసీ మాదిగా అనుకుంటా అంబేద్కర్ అందరి వాడు మహానుభావుడు, అందరం కూడా ఒక పండుగ లెక్క చేసుకొని ఇలా 69వ వర్ధంతిని పురస్కరించుకొని ఇదే ఉత్సాహాల కమిటీ తరఫున పెద్ద ఎత్తున మనం ఒక డబ్బులు తీసుకొని పాదయాత్ర చేసుకుంటూ వచ్చి ఈ యొక్క దండలు ఇట్లాంటి మానవాళ్ళకు మంచిగా గొప్ప ఒక పెళ్లి లేక చేసుకోవాలని చెప్పి మన పండుగ దినం ఇది, ఒక పండుగ రోజు లేక చేసుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రమేష్ గారికి ఇంతకుముందు కూడా చెప్పినాం, ఒక డబ్బులతోని ఒక 10-50 డబ్బులతో అందరూ వెళ్ళి రింగ్ రోడ్ నుంచి వచ్చి ఇక్కడ దండలు వేయవలసిందిగా, ఎవరు దీనికి పెద్దలు వచ్చి కూడా పెద్దలందరికీ కూడా మంచిగా ఉంటుంది, వారిని కూడా మనం మన సత్యపెట్టుకొని చేయాలని చెప్పి సత్యనారాయణ గారికి కూడా అందరికి ప్రత్యేకంగా మనం అందరం ముందు తీసుకోవాలని చెప్పి కోరుతూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాత పెద్దలు బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 69వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ బాబు జగ్జీవనరావు జయంతి మరియు వర్ధంతుల ఉత్సవాల కమిటీ నాయకులైనటువంటి మిత్రుడు ఆడాల రమేష్ మరియు నరసింహారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. దాదాపుగా అంటే తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుండి 2001 నుండి గత 24 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ ఉత్సవాలు చేయడం జరుగుతుంది. దానికి ప్రతి సంవత్సరం నేను నాకు అవగాహన కాబట్టి 2001 నుండి 24 ఏళ్ళ కలిపి ఇక్కడ రావడం జరిగింది. ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతి కానివ్వండి, బాబు జగ్జీవనరావు జయంతి కానీ వర్ధంతి కానీ ఇక్కడ, అలాగే మా ఉద్యమ వీరుడు ఎవరైతే ఉన్నారో ఉద్యమ యోధుడు శ్రీకాంతాచారి జయంతి వర్ధంతి కూడా ఈ ఎల్బీ నగర్ ఒక ఉద్యమాల నేపథ్యం ఉన్నటువంటి ఎల్బీ నగర్ గడ్డ. మరి అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం
చిన్న రాష్ట్రాలకు సదుపాయం కల్పించిన భారత రాజ్యాంగంలో రాసినటువంటి నేపథ్యంలో అదే ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఘనత తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఆ సమయంలో ఉప్పెత్తున ఉడిసిపడ్డటువంటి ఉద్యమానికి నాంది ప్రస్థాన బీజం కూడా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద, ఆ రాజ్యాంగ విలువల మీద ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రాజ్యాంగానికి కొంచెం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాజ్యాంగం వర్ధిల్లాలనే అంశంతో రాజ్యాంగం మీద మనం పనిచేస్తున్నాము. భారత రాజ్యాంగానికి అవమానపరిచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి, దాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కార్పొరేటీకరణ అయిన తర్వాత భారత రాజ్యాంగం మనగడ ప్రశ్నార్థమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి పార్లమెంట్లో గొంతెత్తే విధంగా భారత రాజ్యాంగం గురించి న్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు అన్ని పక్షాలు కూడా భారత రాజ్యాంగం వర్ధిల్లే విధంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి టీం అందరూ కూడా మరొకసారి ఉద్యమం జై